నవరాత్రుల్లో 6వ రోజు అమ్మవారిని కాత్యాయని దేవిగా పూజిస్తారు. పూర్వం కాత్యాయన అనే మహర్షి ఉండేవాడు. ఆ మహర్షి ఆదిపరాశక్తి కోసం తీవ్రమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చిన అమ్మవారు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా అమ్మవారి తన కుమార్తెగా జన్మించాలని వరం కోరుకుంటాడు. మరొక పక్క మహిషాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని గురించి కఠోర తపస్సు చేసి మృత్యువు లేకుండా వరం కోరుకుంటాడు. బ్రహ్మదేవుడు మృత్యువు లేకుండా వరం ఇవ్వడం కుదరదు, ఇంకేమైనా కోరుకోమంటాడు. అందుకు మహిషాసురుడు కేవలం స్త్రీ చేతుల్లో మాత్రమే మరణం పొందేలా వరం పొందుతాడు. స్త్రీలు బలహీనులుగా కేవలం బానిసలుగా చూసే మహిషాసురుడు ఇక తనకు మరణం లేదని వర గర్వంతో సమస్త లోకాలను పీడిస్తూ ఉంటాడు. మహిషాసురుడు ఆగడాలు భరించలేక సమస్త దేవతలు కలిసి త్రిమూర్తులను శరణు వేడుతారు. మహిషాసురుడి జననం. ఒకానొకప్పుడు రంభసురుడు అనే రాక్షసరాజు ఉండేవాడు. ఒకసారి మహిషాసురుడిని చూసి మోహించి వివాహమాడతాడు. వారి సంతానమే మహిషాసురుడు. మహిషాసురుడు మహిషిలా మారగల శక్తి ఉన్నవాడు. మహిషాసుర సంహారం కోసం అమ్మవారు కాత్యాయని మహర్షి ఇంట జన్మిస్తుంది. కాత్యాయని మహర్షిని తండ్రిగా స్వీకరించింది కనుక కాత్యాయని అనే నామంతో అమ్మవారిని పిలుస్తారు. ఒకరోజు చండు ముండు అనే ఇద్దరు రాక్షసులు అత్యంత సౌందర్య రాశి అయిన వెలిగిపోతున్న కాత్యాయని దేవిని చూసి ఆమె అందానికి అచ్చెరువు నుండి ఆమె సౌందర్యం గురించి వాళ్ళ రాజు అయిన మహిషాసురుడికి చెప్తారు. వెంటనే మహిషాసుడు దుందుబి అనే దూతను కాత్యాయని దేవి వద్దకు వివాహ ప్రస్తావనకు పంపుతాడు. దుందుబి ఎలాగైనా ప్రలోభపెట్టి ఆ స్త్రీని వివాహానికి ఒప్పించాలని తమ రాజు గురించి, త్రిలోకాధిపత్యం గురించి, ఇంకా అతని ఐశ్వర్యం గురించి చాలా గొప్పగా చెబుతాడు. అప్పుడు కాత్యాయని దేవి నవ్వి, మా వంశంలో ఒక ఆచారం ఉంది, ఎవరైతే నన్ను యుద్ధంలో ఓడిస్తారో వారిని మాత్రమే నేను వివాహం చేసుకుంటాను అని చెప్తుంది. ఆ సమాచారం దుందుబి మహిషాసురుడికి చెప్తాడు. ఇక మహిషాసురుడు స్త్రీకి ఇంత అహంకారమా, స్త్రీని జయించడం ఎంతసేపు, యుద్ధానికి సిద్ధం కమ్మని చెప్తాడు. మహిషాసుర కాత్యాయని దేవిని యుద్ధం గురించి తెలుసుకున్న దేవతలు దేవి సైన్యాన్ని తీసుకొని అమ్మవారి దగ్గరికి వస్తారు. ఈ అవతారంలో అమ్మ 18 చేతులతో 3 నేత్రాలతో 1000 సూర్య కాంతులతో వెలిగిపోతూ ఉంటుంది. దేవతలు తమ తమ ఆయుధాలను కూడా అమ్మవారికి ప్రసాదిస్తారు. విష్ణుమూర్తి తన చక్రాన్ని, శివుడు తన త్రిశూలాన్ని, వరుణదేవుడు శంఖాన్ని, వాయు విల్లుని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, బ్రహ్మదేవుడు కలశాన్ని, కమలాన్ని, ఇలా వివిధ ఆయుధాలను ఇస్తారు. అమ్మవారు సింహవాహిని దేవ సైన్యం వెంటరాక మహిషాసురుడితో యుద్ధానికి తరలి వెళ్తుంది. మొదట దుందుబి, తర్వాత చండు ముండు, శుంభ నిశుంభలను వధించగా ఇక మహిషాసురుడు యుద్ధానికి వస్తాడు. మహిషిగా అసురుడుగా రూపాలను మారుస్తూ అమ్మవారితో యుద్ధం చేస్తాడు. మహిషిగా మారినప్పుడు అమ్మ వాడి పృష్ఠభాగం అధిరోహించి త్రిశూలంతో పొడిచి కత్తితో తల నరికి వేస్తుంది. మహిషాసురుని వధించింది కనుక అమ్మవారిని మహిషాసుర మర్దిని అనే నామంతో కూడా పూజిస్తారు. ఇలా చాలా ప్రాంతాలలో అమ్మవారి విజయానికి ప్రతీకగా దుర్గా పూజ చేస్తుంటారు. కాత్యాయని దేవి ఉపాసన వల్ల సాధకులకు 6వ చక్రం అనగా ఆజ్ఞాచక్రం ఉత్తేజితమవుతుంది. ఆజ్ఞాచక్రం ఉత్తేజితం అవడం వల్ల సాధకుల్లో నిక్షిప్తమై ఉన్న జ్ఞానం ప్రకాశిస్తుంది. ద్వాపర యుగంలో గోకులంలోని గోపికలంతా కృష్ణుడు భర్తగా పొందడం కోసం కాత్యాయని దేవి వ్రతం చేస్తారు. పెళ్లికాని కన్యలు మార్గశిర మాసంలో వ్రత నియమాలను అనుసరించి కాత్యాయని వ్రతం చేసుకుంటే మంచి భర్త లభిస్తాడని ప్రతీతి.